ఈ రోజు ట్రెండింగ్ ఏముందో దాని ప్రకారం మనం కోర్సులు ఎన్నుకోవటం. పిల్లలకి ఏఐ ఇంట్రెస్ట్ ఉందా లేదా, సెకండ్ ఎబిలిటీ ఉందా లేదా. సో ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రతి ఒక్కరికి భయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి నుంచి అంటే కెరీర్ లో ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అనే భయం. సో దీనికి తగ్గట్టుగానే మనం ఇప్పటి నుంచే కూడా కెరీర్ ని స్టార్ట్ చేసుకోవాలి, అట్లనే చదువుకోవాలనేదిగా ఉంది. శ్రీ అమోఘ జూనియర్ కాలేజ్ లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా ఎట్లాంటి కోర్సెస్ ని మనం ఎంచుకోవాలి అనే విధంగా తల్లిదండ్రులకి అటు పిల్లలకి ఒక టెన్షన్ ఉంది. సో కాలేజ్ పరంగా కూడా ఎట్లాంటి గైడెన్స్ ఇస్తున్నారు? మీరు సరైన ప్రశ్న అడిగారండి. ఇప్పుడు జనాలకి ఒక అలవాటు ఏంటంటే ఈ రోజు ట్రెండింగ్ ఏముందో దాని ప్రకారం మనం కోర్సులు ఎన్నుకోవటం. పిల్లలు ఇప్పుడు 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ ఏదో చేసి ఇంకో 2 సంవత్సరాలు మాస్టర్స్ చేసి దాని తర్వాత లైఫ్ లో సెటిల్ చేసి ఇంకో 10 సంవత్సరాల్లో ఈ రోజు మనం ట్రెండింగ్ ఏదుందో తీసుకుంటే 10 సంవత్సరాల తర్వాత ట్రెండింగ్ ఉంటుందో లేదో మనకు తెలియదు. పిల్లలకి ఏఐ అనేది అందరికీ తెలియాల్సిందే, టెక్నాలజీ ఫ్లూయెన్సీ అయితే అందరికీ ఉండాల్సిందే. కానీ ఇప్పుడు ఏదో ట్రెండింగ్ ఉంది కదా అని డెసిషన్ తీసుకునే దానికన్నా పిల్లలు ఇంటర్మీడియట్ లో ఒక గ్రూప్ ఎన్నుకుంటున్నప్పుడు 2 విషయాల్ని తప్పనిసరిగా చూడాలి. ఒకటి, ఇంట్రెస్ట్ ఉందా లేదా, సెకండ్ ఎబిలిటీ ఉందా లేదా. చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉండాలి, పట్టుదల ఉండాలి, చేయగలిగే సత్తా కూడా ఉండాలి. ఎబిలిటీ, ఇంట్రెస్ట్, ఈ 2 పిల్లలకి దేంట్లో అయితే మ్యాచ్ అవుతున్నాయో అటువైపు వెళ్ళటం అనేది కరెక్ట్. అది ఎంపీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, ఎంఈసీ కానివ్వండి, సిఈసీ కానివ్వండి, లేదా కొత్తగా వచ్చిన ఏసీఈ కానివ్వండి, ఏ గ్రూప్ అయినా సరేను పిల్లలకి ఎటువైపు ఉంటే అటు. రెండోది, మనకి ఇంటర్మీడియట్ లోనే అమోఘ జూనియర్ కాలేజ్ లో ఎంఈసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, కామర్స్ అయినా సైన్స్ అయినా సరే స్టూడెంట్స్ ఐఐటి మెడ్రాస్ ద్వారా వాళ్ళు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు చేయటం కానివ్వండి, ఐబిఎం ద్వారా వాళ్ళు స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవటం కానివ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియా క్లబ్ ద్వారా వాళ్ళు వేరే ఎలక్యూషన్స్, డిబేట్స్, జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్ నేర్చుకోవటం కానివ్వండి, ఇట్లా ఎన్నో పార్ట్నర్షిప్స్ తో పిల్లలకి ఇంటర్మీడియట్ లో ఐపీఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ తో పాటు వాళ్ళకి ఒక ఓవరాల్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది.